ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మొదటి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ముందంజలో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండవ టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. రెండవ టెస్టు కోసం ఇంగ్లాండ్ 15 మంది సభ్యులు గల భారీ స్క్వాడ్ను రిలీజ్ చేసింది. 15 మందిలో 14 మంది లీడ్స్‌లో ఆడిన సభ్యులే ఉన్నప్పటికీ కొత్తగా ఒక ఆటగాన్ని చేర్చింది. ఈ ఆటగాన్ని చేర్చడంతో భారత్‌కు తలనొప్పిగా మారింది. ఆ ఆటగాడు ఇంకెవరో కాదు, జోఫ్రా ఆర్చర్. జోఫ్రా ఆర్చర్‌కు భారత్‌పై అత్యంత అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. జోఫ్రా ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ 2021 ఫిబ్రవరిలో భారత్ పైనే ఆడాడు. 4 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించిన జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో అత్యంత అద్భుతమైన ఫిట్నెస్‌తో మరియు పెర్ఫార్మెన్స్‌తో టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. జోఫ్రా ఆర్చర్ ఇప్పటివరకు టెస్ట్ జట్టులో స్థానం కోల్పోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ సమస్యలు మరియు ఫామ్‌లో లేకపోవడము. ఇప్పటికే ఇంగ్లాండ్ బౌలింగ్ దళం చాలా అద్భుతంగా ఉంది. జో స్టాంగ్, క్రాస్ అండ్ బెన్ స్టోక్స్ మొదటి టెస్ట్లోని 20 వికెట్లో దాదాపుగా 16 వికెట్లు ఈ ముగ్గురు పేసర్లు మాత్రమే తీశారు. మరో పేసర్ అయినటువంటి క్రిస్ వోక్స్ 1 వికెట్ మాత్రమే తీశాడు. సో క్రిస్ వోక్స్ను పక్కన పెట్టి జోఫ్రా ఆర్చర్ని తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే కానీ జరిగినట్లయితే భారత్కు మరింత తలనొప్పి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండవ టెస్టులో బుమ్రా గైర్హాజరైన నేపథ్యంలో అతని ప్లేస్లో హర్షదీప్ సింగ్ వస్తున్నాడు. సో భారత బౌలింగ్ దళం అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ బౌలింగ్ దళం అత్యంత బలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ చేరికతో ఇంగ్లాండ్కు మరింత బలం చేకూరి విజయ అవకాశాలను చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ రెండవ టెస్టులోనే విజయం సాధించి